ఈ శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. మేమందరము కలిసి నీ సన్నిధిలో ఉన్నాము, ఈ వాక్యాన్ని చదువుకున్నాము. ఆ వాక్యంలో నుంచి మాతో మాట్లాడండి. మాట్లాడే దేవుడు కనుక ఈ మధ్యాహ్నకాల సమయంలో మాతో మాట్లాడాలని గ్రహించగల మనసు దయచేయండి. యేసు నామమును బట్టి వేడుకుంటున్నాము తండ్రి. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యంలో నుంచి అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి ఈ లేఖ రాస్తూ ఆయన అన్నాడు కదా, ఆయన మాట్లాడిన మాటలు మనం ఆలోచన చేసినట్లయితే సిలువను కూర్చిన వార్త నశించుతున్న వారికి వేదికలకు కానీ రక్షింపబడుతున్న మనకి దేవుని శక్తి అని వాక్యంలో రాయబడి ఉన్నది. ఈ సంఘానికి అపోస్తలుడైన పౌలు ఆయన మొదటి దండయాత్రలో ఆయన బయలుదేరి ఆ సంఘానికి వచ్చాడు. అయితే ఈ సంఘం ఎప్పుడు ప్రారంభమైంది, ఆయన ఎప్పుడు రాశాడు అని మనం ఆలోచన చేసినట్లయితే క్రీస్తు పూర్వం 46వ సంవత్సరంలో సీజర్ అగస్టిన్ అనే వ్యక్తి ఈ కొరింథీ పట్టణాన్ని మళ్ళీ పునరుద్ధరణ చేశాడు. అయితే ఈ సంఘానికి వచ్చినప్పుడు ఆయన ఈ విధంగా మాట్లాడుకోవచ్చు. ఎందుకు అంటే ఆ సంఘంలో చాలా ఈ భేదాలు ఉన్నాయి, ఆ సంఘంలో కక్షలు ఉన్నాయి, ఆ సంఘంలో కోరు తగాదాలు ఉన్నాయి, ఆ సంఘంలో విభజించబడ్డ మనుషులు చాలా మంది ఉన్నారు. మనం ఆలోచన చేసినట్లయితే దేవుని వాక్యంలో నుంచి ఒక మాట మనం చదువుతాం. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం 11వ వచనాన్ని మనం చదువుతాం. వాక్యాన్ని చదువుతాం. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో ఉండవలెనని మీలో కక్షలు లేక ఏక మనసుతోను మీరు సన్నద్ధులై ఉండవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకుంటున్నాను. అపోస్తలుడైన పౌలు ఆ సంఘంలో ఉండగా అక్కడున్న వారితో మాట్లాడుతూ వచ్చాడు. ఏమని అంటే ఏక మనస్సుతో, ఏక భావంతో, ఏక తాత్పర్యంతో ఉండాలి అని ప్రభు పేరట నేను మీకు మనం చేస్తున్నాను అని పౌలు గారు మాట్లాడుతూ వచ్చారు. ఎందుకు అంటే ఆ సంఘంలో ఏక మనసు లేదు, ఆ సంఘంలో ఏక భావం లేదు, ఆ సంఘంలో తాత్పర్యం లేదు కనుక ఆయన అంటున్నాడు కదా, మీరందరూ ఏక మనసుతో ఉండాలి, ఏక భావంతో ఉండాలి, ఏక తాత్పర్యంతో ఉండాలి అని ప్రభు పేరట నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను అని ఆయన మాట్లాడుతూ వచ్చాడు. ఎందుకు అంటే మనందరూ ఏక భావంతో ఉండాలి, మనందరూ ఏక మనసుతో ఉండాలి, మనమందరూ ఏక భావంతో ఏక తాత్పర్యంతో ఉండాలి అని ప్రభు పేరట మీకు నేను మనం చేస్తూ ఉన్నాం. చూడండి, అదే అధ్యాయంలో మనం చూస్తే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో ఈ విధంగా మాట్లాడుతూ వచ్చారు. ఏమిటి అంటే అక్కడ కొంతమంది మేము అపోలో వారు అని, కొంతమంది కేఫా వారు అని, కొంతమంది పౌలు వారు అని ఒకరు విభజించుకున్నట్లుగా మాట్లాడుతూ ఉన్నారు. ఆ వాక్యాన్ని ఒకసారి చదువుతాం. దేవుని వాక్యంలో వచ్చి ఆ మాటలు మరొకసారి మనము జ్ఞాపకం చేసుకుంటాం. దేవుని వాక్యంలో వచ్చి చదువుదాం మాటలు. క్రీస్తు విభజించబడి ఉన్నాడా? పౌలు నామమున నేను బాప్తిసం పొందాను. అక్కడ అంటారు కదా, కొంతమంది కేఫావారు, కొంతమంది మేము అపోలో వారు, కొంతమంది పౌలు వారు అని ఒకరినొకరు విభజించుకుంటూ మాట్లాడుతూ వచ్చారు. దేవుని వాక్యంలో మాట్లాడుతూ పౌలు గారు అన్నారు కదా, క్రీస్తు విభజించబడిన, క్రీస్తు విభజించబడలేదు కనుక క్రీస్తు ఒక్కడే. మనందరం ఆరాధించింది ఆయన్ని, మనందరం ప్రార్థించింది ఆయన్ని. క్రీస్తు విభజింపబడలేదు అని పౌలు గారు మాట్లాడుతూ వచ్చారు. ఎందుకు అని ఆలోచన చేస్తే క్రీస్తు
దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. పాత నిబంధన వాక్యంలోకి మనం చూస్తే ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయము 22, 23 వచనాలు ఈ విధంగా రాయబడి ఉన్నది. ధర్మశాస్త్ర ప్రకారంగా ఏ వ్యక్తిని సిలువేస్తారు, ధర్మశాస్త్ర ప్రకారంగా ఏ వ్యక్తిని చంపుతారో వాక్యంలో రాయబడి ఉన్నది. మోషే ద్వితీయోపదేశ కాండాన్ని రాస్తూ ఈ మాటలు రాస్తూ వచ్చాడు. ఆ మాటలు ఒకసారి మనం చదువుదాం, ఆలోచన చేయండి. మరణ శిక్షను తగిన పాపము ఒకరు చేయగా అతన్ని చంపి రాజు మీద వేలాడదీసేది. అతని శవము రాత్రి వేళ ఆ మ్రాను మీద నిలవకూడదు. దేవుని వాక్యంలో రాయబడిన మాట. ధర్మశాస్త్ర ప్రకారంగా ఒక వ్యక్తి దేవుని దగ్గర మరణ శిక్షకు పాత్రుడైతే ఆ వ్యక్తిని చంపి రాజు మీద వేలాడదీయబడును అని వాక్యంలో రాయబడి ఉన్నది. ధర్మశాస్త్ర ప్రకారంగా దేవునికి ఎవరైతే శాపగ్రస్తుడవుతాడో ఆ వ్యక్తిని సిలువ వేసి చంపుతారు అని వాక్యంలో రాయబడి ఉన్నది. ఇదివరకు మరణ శిక్ష అంటే ఎలా ఉండేది అంటే చాలా మంది కూడా మరణ శిక్ష పాత నిబంధన కాలంలో ఏ విధంగా శిక్షించేవారు అంటే ఒక వ్యక్తి దేవుని ఎదుట పాపం చేస్తే, దేవుని ఎదుట దొంగిలిస్తే, దేవుని ఎదుట వ్యభిచారం చేస్తే, దేవుని వాక్యాన్ని వింటే వారి రాళ్లతో కొట్టి సంపాలి అని ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది. అయితే ఆ తరువాత యేసు ప్రభు ఎందుకు సిలువేసే? యేసు ప్రభు శాపగ్రస్తుడా? యేసు ప్రభు పాప? యేసు ప్రభు దేవుని ఎదుట పాపం చేశాడా అని ఆలోచన చేస్తే వాక్యంలో రాయబడిన మాట ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. ఎందుకు అని ఆలోచన చేస్తే మనుషులందరూ పాపం చేశారు కనుక పాపానికి శిక్ష మరణ శిక్ష కనుక ఆ మరణాల నుంచి తప్పించేవారు ఎవరైనా ఉన్నారా అని ఆలోచన చేస్తే పరలోకంలో ఈ విధంగా ఆలోచన జరిగింది. ఏమని అంటే 24 పెద్దలు, దూతలు, 4 జీవులు ఆయన గౌరవ సింహాసనం మీద తండ్రి దేవుడు కూర్చున్నప్పుడు ఒక ఆలోచన. ఎందుకో తెలుసా? మనుషులందరూ పాపం చేశారు కనుక పాపానికి జీతం మరణం కనుక ఆ మరణం నుంచి తప్పించేవాడు ఎవరైనా ఉన్నారా అని ఆలోచన చేస్తే ప్రభు అన్నాడు కదా, నేనున్నాను అన్నాడట. దేవునికి స్తోత్రం. ఎందుకు అంటే నేనున్నాను అని ఆయన మాట్లాడుతూ వచ్చాడు. పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చిన ఆయన మనుషుల పాపం అందరి కొరకు మన కొరకు ఆయన మరణించాడు అని వాక్యంలో రాయబడి ఉన్నది. మనం పాపం చేస్తే ప్రభు మరణించాడు. ఎందుకు మరణించాలి? ఆయనకి మనకున్న సంబంధం ఏంటి? ఎవరు ఆయన? మనకేమవుతాడు అని ఆలోచన చేస్తే వాక్యంలో రాయబడి ఉన్నది. మనమందరము తల్లి గర్భంలో పుట్టక మునుపు మనందరము క్రీస్తులో ఉన్నాము అని ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదివితే వాక్యంలో రాయబడి ఉన్నది. మనమందరము క్రీస్తులో ఉన్నాము కనుక ఆ దేవాది దేవుడైన ఆ దేవుడే పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చి మనందరి పాపముల కొరకు ఆయన రాజు మీద వేలాడదీయబడ్డాడు అని ధర్మశాస్త్ర ప్రకారంగా రాయబడి ఉన్నది. ఆయనలో పాపం లేదు. ఆయన అన్నాడు కదా, నాలో పాపం ఉన్నదని నీలో ఎవరైనా నిరూపించగలనని సవాల్ చేసిన దేవాది దేవుడైన ఆ దేవుళ్ళలో పాపం లేదు. ఆయనలో పాపం లేదు కనుక పాపం లేని ఆ వ్యక్తి మన కొరకు, మన పాపముల కొరకు, మన పరిశుద్ధులుగా చేయడానికి మన పరమ దేవుడు మన అందరి కొరకు ఆ దేవాది దేవుడైన ఆ దేవుడే భూమి మీదకి వచ్చాడు. చూడండి వాక్యాన్ని. ఎందుకు ఆయన మరణించవచ్చింది? ఎందుకు ఆయన సిలువేయవలసి వచ్చింది? సిలువైతే కారణం ఏంటి అని ఆలోచన చేస్తే వాక్యంలో రాయబడిన మాట ఒకసారి మనం చదువుతాం. రోమా పత్రిక 8వ అధ్యాయము 2వ వచనం, 3వ వచనం, 4వ వచనం చదువుతాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనం, 3వ వచనం, 4వ వచనం చదువుతాం. క్రీస్తు యేసునందు ఆత్మ యొక్క నియమము నన్ను విడిపించేది. ఏంటనగా ధర్మశాస్త్రం దేనిని చేయజాలగా ఉండును దానిని నెరవేర్చుటకు. ఒకసారి ధర్మశాస్త్రము అని రాయబడి
40 రోజులు ఉన్న తర్వాత ఆయన ప్రేరుతో రాసిన 2 రాతి ఫలములు ఆయన మోషేకి ఇచ్చాడు. ఆ రెండింటిలో ధర్మశాస్త్రాన్ని గురించి లేదా పదాజ్ఞల గురించి దాంట్లో రాయబడి ఉన్నది. 3 దేవునికి సంబంధించింది, 7 మనుషులకి దేవునికి సంబంధించింది. ఆ 3 ఏది అంటే నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం మీద, భూమి మీద కానీ, భూమికి నీళ్ళలో కానీ ఏ రూపాన్ని కూడా దాన్ని నీవు పూజించకూడదు అని ఆయన మొట్టమొదట ఆజ్ఞించారు. 2వ ఆజ్ఞ ఏది అంటే నీవు నీ దేవుడైన యెహోవాను వ్యర్థముగా ఉచ్చరించకూడదు అని మాట్లాడుతూ వచ్చాడు. 3వది ఏది అని ఆలోచన చేసినట్లయితే విశ్రాంతి దినాన్ని దొంగిలించకూడదు అని ఆయన మాట్లాడుతూ వచ్చాడు. ఆ 3 ఆజ్ఞలు దేవునికి మనుషులకి సంబంధించి 7 ఆజ్ఞలు ఉన్నాయి. అదేంటి అంటే దొంగతనం చేయకూడదు, వ్యభిచరించకూడదు, నీ కొడుకు అని భార్యని కానీ దేని నీవు ఆశించకూడదు అని ఆ 10 ఆజ్ఞలు దేవుడైన యెహోవా మోషేకి ఇచ్చాడు. ఆజ్ఞలు మోషేకి ఇచ్చాడు కనుక దాని ధర్మశాస్త్రము అన్నాడు. ధర్మశాస్త్రాన్ని ఎవరిచ్చారు అని ఆలోచన చేస్తే దేవుడైన యెహోవా తన ప్రేమతో రాసించాడంట. ధర్మశాస్త్రం ఆధారంగా ఉంది కనుక ఇప్పుడు అపోస్తుడైన పౌలు రోమాపత్రిక రాస్తూ ఆ రోమాపత్రికలో మాట్లాడుతూ అన్నాడు కదా, ధర్మశాస్త్రము దేని చేయలేదు, దాన్ని చేయడానికి దేవుడు తన కుమారుని పంపాడు అని వాక్యంలో రాయబడి ఉన్నది. దేని చేయలేకపోయింది ధర్మశాస్త్రం ఏం చేసింది? వాక్యంలోంచి మనం చదువుదాం. ధర్మశాస్త్రం ఉన్నది అని మనం ఆలోచన చేస్తే ధర్మశాస్త్రం ఏం చేయలేకపోయిందో వాక్యంలోంచి మనం చదువు. చూడండి వాక్యాన్ని, ఏప్రిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయము దేవుని వాక్యంలో చదువుదాం. ఏప్రిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం 17వ వచనం చదువుదాం. మరణ శాసనము ఎక్కడ ఉండెను? అవశ్యము. ఆ శాసనము రాసినవాడు మరణము పొందితేనే అది చెల్లును. అది రాసినవాడు జీవించుచుండగా ఎప్పుడైనా నువ్వు చెల్లునా అని రాయబడి ఉన్నది. మరణ శాసనం రాసినవాడు దేవుడే. మరణ శాసనం రాశాడు కనుక దేవుడే రాశాడు కనుక ఆ దేవుడు బ్రతుకుండగా అది చెల్లదు అంట. చెల్లదు కనుక ఆ రాసిన వాడు సావాలి అని వాక్యంలో రాయబడి ఉన్నాడు. యేసు సావాలి, మనం బ్రతకాలి. యేసు సావకపోతే మనకు బ్రతుకు లేదు. అందుకని దేవుడు వాక్యంలో రాయబడిన మాట ఏమిటో తెలుసా? ధర్మశాస్త్రం దేని చేయలేకపోయిందో దాన్ని చేయడానికి దేవాది దేవుడైన ఆ దేవుడు కుమారుడు భూమి మీదకి వచ్చాడు. ఆయన ఏం చేశాడు అని ఆలోచన చేస్తే వాక్యం చదువుతాం. అది వాక్యాన్ని కలుగుతుంది కిందకి. ఇందుచేత మొదటి నిబంధన కూడా ప్రతిష్ఠింపబడలేదు. ధర్మశాస్త్ర ప్రకారము మోషే ప్రతి ఆజ్ఞను దేవుడు వాక్యంలోంచి రోమపత్రిక 8వ అధ్యాయము 8వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం చదువుతాం. దేవుడి వాక్యంలోంచి శరీరాన్ని అనుసరింపక ఆత్మను అనుసరించి ధర్మశాస్త్ర సంబంధమైన నెరవేర్చబడవలెను. పాప పరిహార నిమిత్తమై దేవుడు తన సొంత కుమారుని
పిలిచారు. ఎప్పుడైతే దేవుడు ఆ విధంగా పిలవడం ప్రారంభించాడు అప్పుడు అంటాడు కదా, ఎవరు ప్రభా నీవు అని అడిగాడు. అయితే నివసించుతున్న యేసుని అని దేవుడు ఆయనతో మాట్లాడుతూ వచ్చాడు. ఆ స్వర్గనాడు స్వర్గన తర్వాత 3 రోజులు ఉపవాసం ఉన్నాడు. 3 రోజులు కళ్ళు కనబడలేదు, ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ఉన్న ఆ వ్యక్తి ఆయన బాప్తిసం తీసుకుని దేవుని వాక్యాన్ని బోధిస్తూ దేవుల్లో పడపడుతూ రక్షింపబడ్డ వ్యక్తి ఎవరు అంటే పౌలు. ఆయన పౌలుగా మార్చబడ్డారు. దేవుని వాక్యాన్ని బోధించడం ప్రారంభించారు. ఎలా బోధించేవారు అంటే ఆయన ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ స్థలానికి వెళ్ళినా దేవుని వాక్యాన్ని బోధించేటప్పుడు అనేక మంది రక్షింపబడేవారు, అనేక మంది మారు మనసు పొందేవారు. ఆయన నడిచెళ్తూ ఉండగా ఆయన నీడ పడితే రోగులు బాగుపడేవారు. ఆయన నడిచెళ్తుండగా ఆయన నడికట్టు తగిలితే అనేక మందికి స్వస్థత కలిగేది. అలాంటి దైవజనుడు ఎవరు అంటే పౌలు. ఆయన అన్నట్టుగా రక్షింపబడుతున్న మనకి దేవుని శక్తి అని మాట్లాడుతూ వచ్చాడు. దేవుని వాక్యంలో ఏ వ్యక్తి అయితే మనం రక్షింపబడ్డామో, ఎవరైతే మనం దేవుని సన్నిధిలో ఉండి మారు మనసు పొంది రక్షింపబడి పాపక్షమాపణ పొంది పరిశుద్ధాత్మ పొంది దేవుని సన్నిధిలో బాధ్యతలు తీసుకుంటామో ఆ వ్యక్తి రక్షింపబడ్డవాడు. అందుకని ఆయన అంటాడు కదా, రక్షింపబడిన వారికి దేవుని శక్తి అని మాట్లాడుతూ వచ్చాడు. ఆ శక్తి మనందరం పొందుకున్నకు దేవుడు గురుపు చూపించాడు. ఇక నశించిపోయేవారు ఎవరు అని ఆలోచన చేస్తే దేవుని వాక్యంలో రాయబడిన మాట యోధా పత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయం ఉంటుంది 11వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. ఆ మాట ఒకసారి చదివి నేను వాక్యం ముగిస్తాను. చదువుదాము. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యో నడిచిన మార్గంలో నడిచి బహుమానం పొందవలనని విలాము నడిచిన తప్పు త్రోవలు ఆకృతంగా పరిగెత్తి కోరాహు చేసిన తిరస్కారం చేసి నశించి. దేవుని వాక్యంలో రాయబడిన మాట నశించుచున్న వారికి నిర్వికరము అని రాయబడి ఉన్నది. ఎవరు నశించిపోయేవారు అంటే 1 కయ్యోరు, 2వది విలాము, 3వది కోరాహు అని వాక్యంలో రాయబడి ఉన్నది. ఇలా నశించిపోవడం కారణం ఏంటి? ఎందుకు నశించిపోతున్నారు అంటే వీళ్ళు నశించిపోవడానికి కారణము ఒకే ఒక కారణం. ఎవరు ఈ కోరాహు అని అంటే ఈయన లేవీయుడు. లేవీయుడు కనుక మోషే లేవీయుడు, ఆరోను లేవీయుడు, ఆ తరువాత మిరియా. ఇలా ముగ్గురిని దేవుడు పిలిచి ఒక ఆయన్ని ప్రధాన యాజకుడిగా, ఒక ఆయన్ని ప్రవక్తగా చేశాడు. మోషేని ప్రవక్తగా చేశాడు, ఆరోన్ని ప్రధాన యాజకుడిగా చేశాడు. ప్రధాన యాజకుడు చేసిన ఆయనతో మాట్లాడుతూ అన్నాడు కదా, నువ్వు యాజకత్వం చెయ్యి అని మాట్లాడుతూ వచ్చాడు. మోషేతో అన్నాడు కదా, ఈ భూమి మీద నువ్వు స్వాతంత్రుడు, దేవుడికి నమ్మకమైన వాడు అని ఆయనతో మాట్లాడుతూ వచ్చాడు. మాట్లాడిన ఆ వ్యక్తి ఆయన అంటాడు కదా, ఇక్కడ ఉన్న కోరాహు అనే వ్యక్తి, లేకపోతే వారితో ఉన్న దాతాను, అబ్రహాం, వీళ్ళందరూ కూడా 250 మందితోటి మోషేకు ఎదురుగా వచ్చారంట. నీవే దేవుడా, నీవే ప్రత్యక్ష గుడారంలో ఉంటావా, నీవే అక్కడ ధూపం వేస్తావా, నీవే నైవేద్యం పెడతావా అని ఆయన మీద వ్యతిరేకంగా మాట్లాడడం ప్రారంభించారు. ఎప్పుడైతే ఆ మాటలు మాట్లాడారో ఆ మాట్లాడినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి మోషే ప్రార్థన చేశాడు. సాగిపోయి ప్రభువా ఈ విధంగా ఉన్నారు, ఏం చేయమంటావు అని దేవుడు అడిగినప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడారు. ప్రత్యక్ష గుడారంలో నుంచి ఆయనతో మోషేతో మాట్లాడారు. వాళ్ళందరూ కూడా ప్రత్యక్ష గుడారం దగ్గరికి రమ్మను అని పిలిచారు. ఎప్పుడైతే వాళ్ళందరినీ రమ్మన్నారో వాళ్ళందరూ ధూపాన్ని తీసుకుని ప్రత్యక్ష గుడారం దగ్గరికి వచ్చారు. దేవుడికి ధూపం వేయడానికి. అయితే దేవుడు అన్నాడు కదా, ఇదిగో ధూపం వేసేవాడు నా సేవకుడు, నైవేద్యం పెట్టడానికి నా సేవకుడు ఉన్నాడు, ఆయన పేరే హారూను అని ఆయన మాట్లాడుతూ ఎప్పుడైతే
ఉన్నది కదా. ఏ వ్యక్తినైతే సేవకుడిగా చేశాడు, ఏ వ్యక్తినైతే సేవ చేయడానికి ఆయన పిలిచాడు, ఆ సేవ అంతా కూడా ఆయనే. ఆయన చెప్పే చేయాలి. ఆయన చెప్పకుండా ఏ వ్యక్తి చేయడానికి వీల్లేదు. కనుక మనం దేవుని సన్నిధిలో ఉన్నాము కనుక, దేవుని వాక్యం వింటున్నాం, దేవుని మందిరంలో ఉన్నాం కనుక మనం అందరం కూడా సేవకులకు లోపడాలి, దేవునికి లోపడాలి. దేవునికి లోపడాలి అంటే, సేవకులకు లోపడాలి అంటే మనం అందరం కూడా ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించాలని ప్రభు పేరట నేను మీకు మనం చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యంలో రాయబడిన మాట మరొక మాట మనం ఆలోచన చేస్తే వాక్యంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. ఏది ఆ మాట, ఏది అని ఆలోచన చేస్తే కోరహు చనిపోయాడు, దాంతో పాటు తన సాంపత్యం, తన కుటుంబం అంతా కూడా చనిపోయింది అని వాక్యంలో రాయబడి ఉన్నది. అయితే మనం ఎలాగా ధర్మశాస్త్రం ద్వారా కృప ద్వారా మనం ఏ విధంగా చింతించాలో వాక్యంలో ఒక మాట చదువుకొని ప్రార్థన చేసుకున్నాం. ఒక మాట మనం చదువుకోవాలి. రోమపత్రిక 6వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని వాక్యంలో నుంచి రోమపత్రిక 6వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుతాం. మీరు ధర్మశాస్త్రములకు లోనైన వారు కాదు కనుక చేయదు. అట్లయితే ఇప్పుడు అంటాడు కదా, మీరు ధర్మశాస్త్రానికి లోనైన వారు కాదు. మరి దేనికి లోనైన వారు అంటే కృప చేతనే. మనందరూ కృప చేతనే. ఆయన కృప ఎంబడి కృప మనకి కృపిస్తున్నాడు కనుక కృప చేతనే మనం రక్షింపబడ్డాము అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అందుకే వాక్యం శ్రమిస్తూ ఉన్నది. మనం అందరం కూడా కృప ఎంబడి కృప అనుభవిస్తున్నాం.